వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కర్నూలులో అమరావతికి పార్లమెంట్లో ఆమోదం రావడంతో సంబరాలు అంబరాన్ని అంటాయి. కర్నూలులో ఘనంగా జరిగిన శ్రీ లక్ష్మీ క్రీడో గ్రూప్ ఆఫ్ స్కూల్స్ వార్షికోత్సవ వేడుకలు. అల్లూరు జిల్లాలో గిరిజనులకు తప్పని డోలీ కష్టాలు. హన్మకొండ జిల్లా కలెక్టరేట్లో గ్రూప్ 1 అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం. హైదరాబాద్ దోమల సమస్యలపై ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి వినూత్న నిరసన. ఇక వివరాల్లోకి వెళ్తే, అల్లూరు జిల్లాలో గిరిజనులకు తప్పని డోలీ కష్టాలు. రోడ్డు సౌకర్యం లేక అల్లూరు జిల్లా డుబ్రింగూడ మండలం డోక్రిపాడ్లో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు, పురుటి నొప్పులతో బాధపడుతున్న భార్యను భర్త, కుటుంబ సభ్యులు కలిసి 5 కిలోమీటర్ల మేర డోలీలో మోసుకెళ్లారు. రోడ్డు సౌకర్యం లేక కష్టాలు తప్పడం లేదని గిరిజనులు ఆగ్రహం. ధర్నా చేస్తున్నాం. ఉద్దండ రాయనిపాలెంలో దీపహారతిని వెలిగించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సతీ సమేతంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్న సీఎం నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా అమరావతికి మద్దతుగా ప్రజలు దీపాలు వెలిగిస్తున్నారు. పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందడం ప్రజాస్వామ్య గొప్పదనాన్ని, ప్రజా సంకల్పాన్ని చాటి చెప్పిన రోజు ఇది. దేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజుగా ఇది నిలిచిపోతుందని సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు.
జై అమరావతి, జై అమరావతి. ప్రజాస్వామ్యం గొప్పతనం, ప్రజల సంకల్ప బలం మరోసారి చాటి చెప్పిన రోజు ఇది. రాష్ట్ర చరిత్రలోనే కాకుండా దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజు ఇది. చరిత్ర ఉన్నంత వరకు అమరావతి చరిత్ర ఉంటుంది. ఆ చరిత్ర ఉన్నంత వరకు రైతుల చరిత్ర అమరావతి చరిత్రలో శాశ్వతంగా మిగులుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. విధ్వంసకారులు అనేక కుట్రలు దాటుకుని అమరావతిని గెలిపించుకున్నాం. ప్రజా రాజధాని, ప్రజా విక్టరీగా ఈ రోజు మనం నిరూపించుకోగలిగాం. ఈ సందర్భంగా అమరావతి రైతులకు, రాష్ట్ర ప్రజలందరికీ అభినందనలు, శుభాభినందనలు. మన ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అమిత్ షా గారు కేంద్రంలో ఒకరిని కాదు అందరూ సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. హైదరాబాద్ దోమల సమస్యపై ఎమ్మెల్యే వినూత్న నిరసన. బీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అసెంబ్లీ మీడియా హాల్లో దోమల జాలితో చేసిన దుస్తులు ధరించి నిరసన తెలిపారు. హైదరాబాద్ లో పరిస్థితి దారుణంగా ఉందని, నోరు తెరిస్తే దోమలు లోపలికి వస్తున్నాయని వ్యాఖ్యానిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రతి డివిజన్ కు 10 ఫాగింగ్ యంత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో చేసినట్టు మీరు కూడా చేయండి. తప్పనిసరిగా దోమలు అరికడితే తగ్గిపోతాయి. తద్వారా ప్రజల యొక్క ఆరోగ్యం బాగుంటది, ప్రజలందరూ కూడా సుఖ సంతోషంగా ఉండాలి. దోమలు కూడా అరికట్టలేని ప్రభుత్వం నిజంగా ప్రభుత్వం అవసరమా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా. కనీసం ఈ నిరసన తెలుపుతాకు మేము ఈ దోమల మెట్టు తీసుకొస్తుంటే పోలీస్ వాళ్ళ దౌర్జన్యం, వాళ్ళు ఎటువంటి ఆర్డర్ కాపీ లేకున్నా గానీ ఇలా ఈ డ్రెస్ వేసుకోవద్దని చెప్పేసి మా మీద దౌర్జన్యం చేస్తా ఉన్నారు. అసెంబ్లీ సమావేశాలు అయినప్పుడు కొన్ని రకాల నిబంధనలు ఉంటాయి. సమావేశాలప్పుడు, అసెంబ్లీ సమావేశాలు లేనప్పుడు కూడా ఈ నిబంధనలు పెట్టి ప్రజాస్వామ్యాన్ని గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఈ యొక్క హైదరాబాద్ లో దోమని అరికట్టని మహాప్రభు అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నా. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని మందమర్రి మార్కెట్ అభయాంజనేయ స్వామి దేవాలయాన్ని సర్వంగా సుందరంగా ఆలయ కమిటీ సభ్యులు తీర్చిదిద్దారు. స్వామి దర్శనం కోసం ఉదయం నుండే మహిళా భక్తులు మంగళహారతులతో బారులు తీరి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండారి సూరిబాబు దంపతులు నిర్వహించిన అన్నదాన ప్రసాద వితరణలో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ వీప్ నల్లాల ఓదెల్, మాజీ జిల్లా జడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, మండల ఎంఆర్ఓ సతీష్ కుమార్ హాజరై భక్తులకు అన్న ప్రసాదాలు వడ్డించారు. ఆలయ అర్చకులు సోనాల్ శర్మ మాట్లాడుతూ అంజనీ మాతకు హనుమంతుడు శివాని రూపంలో దర్శనమిచ్చిన ఈ రోజును హనుమాన్ జయంతిగా గోదావరి నది పరివాహక ప్రాంతాల వాసులందరూ జరుపుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, వివిధ పార్టీల నాయకులు, వ్యాపారస్తులు, ప్రజలు పాల్గొన్నారు. ఆంజనేయ స్వామి समस्त कुटुंबानां क्षेमधैर्यस्थैर्यवीर्य अभयायु आरोग्य ऐश्वर्याभिवृद्धं धर्माधर्मं मोक्षप्रधानं सम्भवनानां उपरितमराजस्वामी विजयपरम्पराप्तिकं यजमानस्यानां हनुमत्अनुग्रहप्राप्तिद्वारा राजस्य राजस्वामी विजयपरम्परां भक्तमहोत्साहः शत्रुं संहारमोक्षं
శ్రీ తులసీదాస్ గారి యొక్క రామచరితమానసలోని అధ్యాయం ప్రకారంగా చైత్ర పౌర్ణిమ రోజున యావత్ దేశంలో హనుమత్ జయంతి కార్యక్రమం నిర్వహించబడుతుంది. అదే తెలంగాణలో మాత్రము ఈ రోజున విజయోత్సవంగా నిర్వహిస్తారు. వైశాఖ శుద్ధ దశమి రోజున పూర్వభాద్ర నక్షత్ర యుక్తంగా ఉన్నటువంటి రోజున మనకు గోదావరి పరివారక ప్రాంతంలో శ్రీ హనుమత్ జయంతి కార్యక్రమం నిర్వహించబడతారు. కానీ దేశం మొత్తంలో ఈ రోజే హనుమత్ జయంతి కార్యక్రమం నిర్వహించబడుతుంది. అదేవిధంగా ఆలయంలో కూడా ఈ రోజునే నిర్వహించబడింది. ఈ రోజున అంజని దేవికి సాక్షాత్తు ఆ వాయునందనుడు పరమేశ్వరుని యొక్క రూపంలో ఇచ్చినటువంటి అంశగా భావిస్తూ స్వామివారి యొక్క అంశ ఉంది. అందుకే ఈ రోజున హనుమత్ జయంతి కార్యక్రమం నిర్వహించబడింది. రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి. మందమలోని భక్తాంజనేయ దేవాలయంలో ఈ రోజున హనుమత్ జయంతి మహోత్సవ సందర్భంగా ఆలయంలో ఈరోజు ఉదయం నుండి స్వామివారి యొక్క పంచామృత అభిషేకాలు, సింధూర పూజ మరియు విశేష నాగవల్లి పత్ర పూజ అనగా కమలబాబుతో పూజ కార్యక్రమం నిర్వహించబడింది. అదేవిధంగా విశేష హారతి మరియు మంత్రపుష్పము ఇంటి కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఆలయంలో మరి కాసేపట్లో అనగా 1 గంటల నుంచి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. మరియు సాయంకాలము 3 గంటల నుంచి హనుమత్ చాలీసా పారాయణ కార్యక్రమాలు విశేషంగా నిర్వహించబడ్డాయి. కావున భక్తులందరూ ఈ కార్యక్రమం పాల్గొని విశేషంగా స్వామివారి కృపకు పాత్రలయ్యారు. డోన్ మండలం యాపదిన్న గ్రామంలో సర్పంచ్ వసంత రామిరెడ్డి పదవి విరమణ సందర్భంగా ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ధర్మవరం మన్ని సుబ్బారెడ్డి హాజరై సర్పంచ్ దంపతులను శాల్వా పూలమాలలతో ఘనంగా సత్కరించారు. అలాగే గ్రామ మహిళలకు కుట్టు మిషన్లు, రైతులకు వ్యవసాయ పరికరాలు అందజేశారు.
ధర్మవరం సుబ్బారెడ్డి మీపై అభిమానంతో సెటిల్మెంట్కి మీకు అందిస్తున్న దేశానికి 3 రాజధానుల బిల్లు సమయంలో జరిగిన పరిణామాలపై శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఎం షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై అప్పట్లో మంత్రులు దాడి చేయడం, కులం పేరుతో దూషించడం, బెదిరింపులు చేయడం జరిగాయని తెలిపారు. అయితే అన్ని ఒత్తిళ్ల మధ్య కూడా నిబంధనలకు లోబడి నిర్ణయం తీసుకున్నానని, ధర్మం వైపు నిలబడ్డానని పేర్కొన్నారు. మేము ఓనప్ చేసుకోవట్లేదు, దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం, డిజోల్వ్ చేస్తున్నాం అనే 75 రూల్ ద్వారా మొట్టమొదటిగా తీర్మానం చేసి ఆ రకంగా నైతికంగా కూడా ప్రభుత్వానికి చెక్ పెట్టే అవకాశం ఆ సందర్భంగా జరిగింది. అయితే ఆ నిర్ణయం తీసుకున్న వెంటనే ఏ రకంగా ప్రవర్తించారో ఆ రోజు కనుక విజువల్స్ ఉంటే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీని ఎవరు కూడా నమ్మేవాళ్ళు కాదు. కుర్చీల మీద ఎక్కారు, బెంచీల మీద ఎక్కారు, నా టేబుల్ దగ్గరకు వచ్చారు, నానా మాటలు చెప్పారు, ఏకవచనంతో మాట్లాడారు, తిట్లు తిట్టారు. నేను బయటకు వచ్చేటప్పుడు ఎవరైతే ఒక మంత్రి ఉన్నారో ఆయన మంత్రి నా కులం పేరుతో కాకుండా నా పుట్టుక మీద కూడా ఆయన మరి మాట్లాడటం కాదు, నా గుండెల మీద చేతులతో కొట్టాడు. ఆ రకమైన పరిస్థితులు కేవలం సత్యం కోసం, ధర్మం కోసం, న్యాయం కోసం, ప్రజల పక్షాన నిలబడ్డ చంద్రబాబు నాయుడు కోసం సహించి ఓర్పుతో సహనంతో మళ్ళీ బయటకు వచ్చి సభా గౌరవం పోకూడదు, సభా గౌరవాన్ని కాపాడాలనే ఉద్దేశంతో వాళ్ళ మీద ఎవరి మీద కక్ష పెట్టుకోకుండా వాళ్ళు మళ్ళీ ప్రయత్నం చేశారు. మా మాట వినలేదు కాబట్టి ఈ శాసనమండలిని రద్దు చేస్తామని బెదిరించారు. రద్దు చేస్తామని చెప్పడమే కాకుండా తీర్మానం కూడా చేసి కేంద్రానికి పంపించారు. కేంద్రం నుండి ఆ తీర్మానం జరుగుతుందో లేదో కానీ షరీఫ్ మటుకు చైర్మన్ గా ఉండటానికి వీల్లేదు. షరీఫ్ మూలంగా నన్ను చైర్మన్ పదవి నుంచి దింపడానికి కూడా వాళ్ళు చేసిన ప్రయత్నం చేశారనే విషయాన్ని కూడా ఇస్తున్న గమనించాల్సిందిగా మనం చేస్తున్నా. మొట్టమొదటి నుంచి ఈ బిల్లు వచ్చినట్టుగా నుంచి 27 మంది శాసనమండలి సభ్యులు ఏ రకంగా అయితే ఏక మాట మీద, ఏక త్రాటి మీద పార్టీ ఆదేశాల అనుసారంగా ఉన్నారో అదే రకంగా అన్ని వేళలు కూడా కలిసికట్టుగా ఉండటం మూలంగా ఏ రకంగా కూడా వాళ్ళు అనుకున్న విషయాలు అనుకున్నట్టుగా జరగలేదు. కాబట్టి దేవుడు ఒకటే చేస్తుంటాడు, సత్యాన్ని గెలిపిస్తాడు, ధర్మాన్ని గెలిపిస్తాడు. మరొక రకంగా అధర్మాన్ని, అబద్ధాలని మరి ఈ రకమైన విధానాన్ని అల్లాహ్ ఎప్పుడు ప్రోత్సహించడు. అదే జరిగింది. ఈరోజు పార్లమెంట్ ఉభయ సభల్లో కూడా మరి తీర్మానం చేసి రేపు చట్ట రూపంలో కూడా చట్టబద్ధత కలిగే విధంగా ఈ ఎన్డీఏ కూటమి మనకు సహకరించిందంటే ఈ రాజధానికి తిరుగులేదు, అమరావతికి తిరుగులేదు. ప్రజా రాజధాని, ప్రజలు కోరుకున్న రాజధాని. ఈ రాజధాని కలకాలం ఉంటుంది మన పిల్లల భవిష్యత్తు కోసం. హన్మకొండలోని రీజనల్ సైన్స్ సెంటర్ను ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి, కూడా చైర్మన్ ఎనుగల వెంకట్రామరెడ్డి, జిల్లా కలెక్టర్ సందర్శించారు. సెంటర్లో పనిచేయని పరికరాలు, సదుపాయాలపై ఆరా తీసిన వారు అవసరమైన మరమ్మతులు చేపట్టాలని సూచించారు. తగిన ప్రతిపాదనలు పంపితే నిధులు మంజూరు చేస్తామని కలెక్టర్ తెలిపారు. '98 onwards, sir. '91, madam, the foundation stone was laid. And observe the egg shape. We have observed the NAD people also, local technique also. Madam, this is reflection. Because of that reflection of his eye, Through the pair of red and blue glasses. so incomplete images also. The planet, Madam,
He can come and see. By going also he can. బ్రో 50% central government. ఈ ప్రాజెక్ట్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.